ఆగస్టు 9 మొదటి శ్రావణ శుక్రవారం. మీ ఇంట్లో ఇలా పూజ చేయండి, తరగని ఐశ్వర్యం మీ సొంతం. ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. మన హిందూ సంప్రదాయంలో శ్రావణమాసం ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఆగస్టు 9న మొదటి శ్రావణ శుక్రవారం. ఈ మొదటి శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే మనకి తరగతి ఐశ్వర్యం లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకంలో సంచరిస్తూ ఉంటుంది. ఈ మాసంలో మీరు చేసే పూజలకి, వ్రతాలకి విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. శ్రావణ శుక్రవారం రోజు ఆ లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ లక్ష్మీదేవి పొంగిపోయి వరాల జల్లులను మీపై కురిపిస్తుంది. మొదటి శ్రావణ శుక్రవారం పూజ చేసే ఆడవాళ్లు తెల్లవారుజామున బ్రహ్మం ముహూర్తంలో నిద్రలేవాలి. ఇంటిని ఎంతో శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు వాకిట్లో ముగ్గులు వేయాలి. తల స్నానం చేసి కొత్త బట్టలను ధరించాలి. ఆ లక్ష్మీదేవి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టం. పూజ చేసే సమయంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి. మీ ఇంటి గడప లక్ష్మీదేవితో సమానం. అటువంటి గడపని పసుపు కుంకుమలతో అలంకరించి గడపకి రెండు పక్కలా కూడా కొన్ని పచ్చి పాలను ఉంచండి. గడపకి మామిడి తోరణాలు అలంకరించండి. ఈ శ్రావణ శుక్రవారం రోజు ఏ ఇంటి ముందు గడప అయితే పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో కలకల్లాడుతూ ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి తొందరగా అడుగు పెడుతుంది. మీ పూజ గదిని కూడా ముందుగా శుభ్రం చేసుకుని దేవుని పటాలు అన్నింటికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టండి. శ్రావణ శుక్రవారం రోజు ఆ లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం కుంకుమ పెట్టి ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మందారాలు, ఎర్రని గులాబీలతో ఆ లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోండి. మీరు పూజ చేసే సమయంలో మీ పూజలో తులసీదళాలు ఉండేలా చూసుకోండి. తులసీదళాలు లేని పూజ వృధా అవుతుంది. పసుపు కుంకుమ, ఒక అరడజను గాజులు, ఒక చిన్న జాకెట్ ముక్క అమ్మవారికి వాయనంగా సమర్పించండి. వీటిని లక్ష్మీ అమ్మవారికి సమర్పించడం వల్ల ఆ అమ్మవారు సంతోషించి మీపై సిరుల వర్షం కురిపిస్తుంది. శ్రావణ శుక్రవారం రోజు ఆ లక్ష్మీదేవి చిత్రపటం ముందు వెండి ప్రమిదలు కానీ లేదా పిండి దీపాలు కానీ తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి 5 వత్తులు వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపాలను వెలిగించండి. ఆ లక్ష్మీదేవికి ఆవుపాలతో చేసిన పరమాన్నం అంటే ఎంతో ప్రీతికరం. ప్రతి శ్రావణ శుక్రవారం కూడా మీ ఇంట్లో పాలు పొంగించి బెల్లంతో చేసిన పరమాన్నాన్ని ఆ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఒక కొబ్బరికాయను, అరటి పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరం, కనకధారా స్తోత్రం పఠించడం వల్ల మీపై లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. చివరిగా అమ్మవారికి నమస్కరించి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేయండి. చివరిగా మీ పూజ గదిలో ఉన్నటువంటి అక్షంతలను మీ తలలపై చల్లుకోండి. అమ్మవారి దగ్గర 3 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకోండి. ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి తులసి మొక్కలో కొలువై ఉంటుంది. అందుకని ఈ శ్రావణ మాసంలో తులసి మొక్క ముందు ఆవు నెయ్యి పోసి 5 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. తులసి మొక్క మొదట్లో కొన్ని పచ్చి పాలను వేయండి. ఇలా వేయడం వల్ల ఆ తులసి అమ్మ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. తులసి మొక్క మొదట్లో పసుపు కుంకుమ పూలు వేసి తులసమ్మ చుట్టూ 5 ప్రదక్షిణ చేసి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. పూజ పూర్తయిన తర్వాత ఎవరైనా ఒక ముత్తైదువుని మీ ఇంటికి ఆ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పిలిచి ఆమెకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు మిమ్మల్ని ఆశీర్వదించినట్టు. ఈ శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా ఆ లక్ష్మీదేవిని పూజించి ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.